రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్ ఏకకాలంలో రెండు పడవల మీద ప్రయాణం చేస్తోంది. ఒకవైపు పాకిస్తాన్ ప్రభుత్వము అమెరికా ఆదేశాల మేరకు ఇజ్రాయెల్కి అనుకూలంగా తన సైన్యాల్ని పంపించి గాజాలో స్టెబిలైజేషన్ ఫోర్స్లో అంతర్భాగంగా పనిచేయబోతోంది. దీని అర్థం ఏంటి? అమెరికన్ సైన్యాలు ఇజ్రాయెల్కి అనుకూలంగా హమాస్ ఆధిపత్య ప్రాంతమైనటువంటి గాజాలో పనిచేస్తాయి. స్టెబిలైజ్ చేయటం అంటే ఏమిటి? స్టెబిలైజ్ చేయటం అంటే అక్కడ పునర్నిర్మాణం చేస్తాము, మౌలిక సదుపాయాలు కల్పిస్తాము. కానీ ఇవన్నీ జరగాలన్నట్టయితే శాంతి రావాలి. శాంతి రావాలన్నట్టయితే ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి హమాస్ను మట్టుపెట్టాలి. కాబట్టి ముస్లిం దేశంగా, ముస్లిముల కోసం పనిచేస్తున్నటువంటి దేశంగా పాలెస్టీనాకు పెద్ద మద్దతుదారుడుగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఇజ్రాయిల్ చెప్పినట్టు తోకాడిస్తూ వెళ్ళి హమాస్ పైన దాడి చేయడానికి, అంటే పాలెస్టీనియన్ల పైన దాడి చేయడానికి సిద్ధమవుతోంది. పాకిస్తాన్ సైన్యము దీనికి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. ఏ స్థాయిలో ఓకే చెప్పిందంటే పాకిస్తాన్ ప్రజలు దీనికి వ్యతిరేకంగా తెహ్రీక్ లబ్బాయిక్ పాకిస్తాన్ టీఎల్పీ అనేటటువంటి సంస్థ, సాద్ రిజ్వీ దాని నాయకుడి పేరు, వాళ్ళు ఊరేగింపు తీసి దీనికి వ్యతిరేకంగా ఊరేగింపులు తీస్తే ఆ ఊరేగింపుల మీద కాల్పులు జరిపింది పాకిస్తాన్. కాల్పులు జరిపి ఆ కాల్పుల్లో సాద్ రిజ్వీ చనిపోయాడు. తెహ్రీక్ లబ్బాయిక్ పాకిస్తాన్ని నిషేధించేశారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి అనుకూలంగా పాలెస్టీనియన్లకి వ్యతిరేకంగా పనిచేయడానికి పాకిస్తాన్ సైన్యము, పాకిస్తాన్ ప్రభుత్వము నిర్ణయం చేసుకున్నాయి. కానీ అదే సమయంలో అదే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు హమాస్కి చెందినటువంటి ప్రతినిధుల్ని తమ దేశంలోకి రాణిస్తున్నాయి. అంటే ఏకకాలంలో రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నాయి. హమాస్కి చెందినటువంటి కీలక నాయకుడు నాజీ జహీర్, ఆయన ప్రస్తుతం పాకిస్తాన్లో వచ్చారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది రాషిద్ అలీ సంధు అనేటటువంటి వ్యక్తి. ఈ రాషిద్ అలీ సంధు ఎవరైతే ఉన్నారో ఈయన లష్కరే తోయబా యొక్క కమాండర్, చాలా కీలకమైనటువంటి నాయకుడు. లష్కరే తోయబాకు చెందినటువంటి ఒక రాజకీయ ఫ్రంట్ ఉంటుంది. నక్సలైట్లకు ఏ రకంగానైతే మానవ హక్కుల సంఘాల ఒక ముసుగు ఉంటుందో అలాంటి ఒక ముసుగుంది. పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అనే పార్టీ ఉంది, అది లష్కరే తోయబా పార్టీ అన్నది బహిరంగ రహస్యం పాకిస్తాన్లో. ఈ పిఎంఎంఎల్ నిర్వహించినటువంటి సభకి రాషిద్ అలీ సంధు లష్కరే తోయబా నాయకుడు హాజరయ్యాడు. అక్కడే హమాస్ నాయకుడైనటువంటి నాజీ జహీర్ హాజరయ్యారు. లష్కర్ అదేవిధంగా హమాస్ ఈ రెండింటినీ అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించారు. ఈ హమాస్ని అణిచేందుకే అక్కడ పాకిస్తాన్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో భాగస్వామి కాబోతోంది. ఈ హమాస్కి చెందినటువంటి కీలక నాయకుడు పాకిస్తాన్కి వచ్చాడు. గుజరన్వాలా అని పంజాబ్లో ఒక ప్లేస్ ఉంది. ఆ గుజరన్వాలాలో ఈ సమావేశంలో వాళ్ళు పాల్గొన్నారు. అది ఆశ్చర్యం. అయితే ఈ నాజీ జహీర్ పాకిస్తాన్కి రావడం ఇది మొదటిసారి కాదు. అతను ఫిబ్రవరి 2025లో వచ్చాడు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పర్యటించాడు. అక్కడ లష్కర్ కమాండర్లను ఉద్దేశించి ప్రసంగించాడు. అటు పాలెస్టీనా సమస్య, ఇటు కశ్మీర్ సమస్య ఒకటే కాబట్టి పోరాడండి, మీకు మేము, మాకు మీరు, కలిసి పోరాడదామని చెప్పి వాళ్ళను ఉద్బోధించాడు. జనవరి 2024లో ఆయన కరాచీకి వచ్చారు. కరాచీ పాకిస్తాన్ యొక్క ఆర్థిక రాజధాని. ఇట్ ఈస్ ద బాంబే ఆఫ్ పాకిస్తాన్, ముంబై. ఆ కరాచీ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి సమావేశంలో ఈ నాజీ జహీర్ అంతర్జాతీయ నిషేధిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి హమాస్ ప్రతినిధి పాకిస్తాన్ ఆర్థిక రాజధానిలో ప్రెస్ క్లబ్లో ప్రసంగించి వెళ్ళాడు. 2023లో కూడా ఆయన రెండు కార్యక్రమాలు పాకిస్తాన్లో పాల్గొన్నారు. అక్టోబర్ నెలలో క్వెట్టా అంటే ఎక్కడైతే ఖైబర్ పఖ్తూన్వా ఉందో ఆ ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో తుఫాన్ అల్ అక్సా అనేటటువంటి ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించి వెళ్ళాడు. నవంబర్ నెలలో కరాచీలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో 2023 నవంబర్లో వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు. అంటే పాకిస్తాన్
ఏకకాలంలో అటు హమాస్ తోటి దోస్తీ చేస్తోంది, హమాస్ని ఖుషామత్ చేసేందుకు ప్రయత్నిస్తోంది, హమాస్కి లష్కర్కి సంబంధాలని ఎంకరేజ్ చేస్తోంది. ఎందుకంటే పాస్పోర్ట్ ఇచ్చింది పాకిస్తాన్, దేశంలోకి రానిచ్చింది పాకిస్తాన్, వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది పాకిస్తాన్, లష్కర్ని ప్రోత్సహిస్తోంది పాకిస్తాన్. కానీ ఇదే హమాస్ని అంతం చేస్తానని చెప్పి అటు అమెరికాకి, ఇటు ఇజ్రాయెల్కి, అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి, వీటన్నిటికీ కూడాను భరోసా ఇచ్చింది ఇదే పాకిస్తాన్. సో పాకిస్తాన్కి ఏకకాలంలో 2 పడవల మీద నడవడం అనేది మొదటి నుంచి అలవాటు. ఏర్పడ్డ మొట్టమొదటే అది అమెరికా చంకనెక్కింది. అమెరికా యొక్క సైనిక కూటమి నేటో లాగా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లాగా సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్ సియాటో అని ఉండేది. ఈ సియాటోలో భాగస్వామి అయింది. పాకిస్తాన్ ఇచ్చే ప్యాటర్న్ ట్యాంక్స్, పాకిస్తాన్ ఇచ్చే సేబర్ జెట్ విమానాలు ఇవన్నీ తీసుకుని 65లో 71లో మనపైన యుద్ధం చేసి భంగపడి బుద్ధి తెచ్చుకోలేదు. ఆ తరువాత ఇటీవలి కాలంలో అమెరికా కొద్దిగా కన్నెర్ర చేయగానే చైనా చంకనెక్కింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంది, తర్వాత గ్వాదర్ పోర్ట్ని చైనాకి ఇస్తామంది. ఇప్పుడు మళ్ళీ అమెరికా చంకనెక్కారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ అమెరికా చంకనెక్కారు. చైనా ఇప్పుడు మొత్తము సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లెక్కలు అడుగుతోంది. అటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తాలిబాన్లు మాట వినకపోయేటప్పటికి ఇప్పుడు తాలిబాన్లను అడ్డుకునేందుకు అల్ ఖాయిదా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురాసాన్ ప్రావిన్స్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థని పెంచి ఆఫ్ఘనిస్తాన్లో ఇబ్బందులు కలిగిస్తున్నారు. మొత్తం మీద ఈ 2 జోడు పడవల స్వారీ అనేది పాకిస్తాన్కి అదేంటో విచిత్రమైనటువంటి అలవాటు. ఏకకాలంలో హమాస్కి, అదేవిధంగా హమాస్ వ్యతిరేక శక్తులకి ఇద్దరికీ కూడా హామీలు ఇచ్చి పనిచేస్తానని చెప్పి ఎవరి పని చేయకుండా డాలర్లో, డినార్లో, రియాల్సో లేకపోతే ఇంకా వేరే మొహరీలో సంపాదించుకుని పబ్బం గడుపుకోవడం మాత్రమే పాకిస్తాన్కి తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.